గుడ్ ఈవినింగ్, నేను రాజు. వెల్కమ్ టు 7 PM న్యూస్. డీటెయిల్స్ చూద్దాం. ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భువనగిరిలో మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. స్థానిక సంస్థల ప్రతినిధులు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల చైర్మన్లు, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర జిల్లా నాయకులు ఈరోజు భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ నలుమూలల నుంచి తరలి వచ్చినటువంటి మా అక్కా చెల్లెలకు, అన్నదమ్ములకు అందరికీ కూడా నమస్కారాలు. మీటింగ్ మంచిగానే పెట్టింది కానీ సగం మంది బయటనే ఉన్నారు. నేనే వాళ్ళందరిని దాటుకుంటూ వచ్చిన. నేను ఎక్కువ టైం తీసుకోను, మీరు బోర్ కొట్టే అవసరం కూడా లేకుండా 4 విషయాలు ఈ సందర్భంగా ఏది అవసరమో అదే చెప్పి తొందరగానే ముగించుకుందాం. మీరు కూడా మళ్ళీ బయలుదేరి వెళ్ళాలి. ఈరోజు జరిగేటువంటి ఎన్నికలలో దయచేసి ఎక్కువ మీరు కన్ఫ్యూజ్ కావాల్సిన పని లేదు. ఎందుకంటే ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా చాలా పార్టీలు, చాలా నాయకులు, చాలామంది వస్తారు, చాలా విషయాలు చెప్తారు. అన్నీ వినాలి, అందరు చెప్పేటి వినాలి. వాస్తవం ఏంది, నిజం ఏంది, ఏ దారి పెడితే మనకు మంచిది ఆ దారి పట్టాలి. నేను గతంలో కూడా చెప్పినా, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా, ప్రతిసారి చెప్తా ఉన్నా. ఒక ఎలక్షన్ వస్తే గెలవవలసింది వ్యక్తులు కాదు, రాజకీయ పార్టీలు కాదు, ప్రజలు గెలవాలి. ప్రజల ఇష్టం గెలవాలి, ప్రజల అభిమతం గెలవాలి, ప్రజల మనసులలో, వాళ్ళ గుండెలలో ఏముంటుందో అది గెలవాలి. అప్పుడు సరి అయిన పందాలో సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ, మంచి చెడ్డాన్ని జరుగుతాయి, మనకు లాభం జరుగుతుంది. అందుకోసం దయచేసి నేను చెప్పే మాటలు విన్న తర్వాత, మీ ఊరికి పోయిన తర్వాత మీరు చర్చ పెట్టాలి. ఇది నిజమా, కేసీఆర్ ఇట్లా అన్నాడు, బూర నరసింహ గౌడ్ ఇట్లా అన్నాడు, జగదీశ్వర రెడ్డి ఇట్లా అన్నాడు, ఇది వాస్తవమా కాదా అని మీరు దయచేసి చర్చించాలి. ఆ చర్చ మీద మీ నిర్ణయాన్ని ప్రకటించాలి. ఆగమాగం కావద్దని నేను తెలియజేస్తా ఉన్నా. ఒక మంచి మాట మాత్రం మీకు ముందే చెప్తాను, నేను డిస్టర్బెన్స్ లేనప్పుడే చెప్తాను. నాకు చాలా రోజుల నుంచి ఉన్న కోరిక, గుండెల నిండా ఉన్న ఒక్కటైతే నెరవేర్చుకున్నాం. మా అన్న ఎలిమినేట్ కృష్ణారెడ్డి అన్న ఎక్కడ ఎవరు లేనాడు తెలంగాణకు నేను డిప్యూటీ స్పీకర్గా ఉండి ఇక రాజీనామా చేసి ఉద్యమానికి పోవాలి అని ఆలోచించే టైంలో ఈ మొత్తం ప్రాంతం నుంచి తమ్ముడు నడువు నీ వెనుక నేను ఉంటాని నన్ను దీవించి ఆశీర్వదించి వచ్చింది మా ఎలిమినేట్ కృష్ణారెడ్డి అన్న. ఆయన ఆశీర్వచనంతోనే కదిలినాం, ముందు పోయినాం, కష్టపడ్డాం, తెలంగాణ సాధించినాం. ఆయన కోరినారు, నా బిడ్డ మా సునీత కోరింది, మా పైల శేఖర్ రెడ్డి గారు కూడా పట్టుబట్టినాడు. ఖచ్చితంగా శేఖర్ రెడ్డి గారి బాగున్నదా, భువనగిరి జిల్లా చేయాలి, అయిపోయింది. నిజంగా తెలంగాణ రాకుంటే, టీఆర్ఎస్ గవర్నమెంట్ లేకపోతే ఈ జన్మల భువనగిరి జిల్లా అవుతుండేనా? ఇలా అయింది, చాలా సంతోషం. దేవుని పేరు పెట్టుకున్నాం, ఎందుకంటే మనం ముక్తం కాబట్టి పెట్టుకున్నాం. ఇలా ప్రపంచమే ఆశ్చర్యపడే విధంగా ఆ స్వామివారి ఆలయం కూడా బ్రహ్మాండంగా నిర్మాణం చేస్తూ ఉన్నాం. అద్భుతం జరుగుతూ ఉంది. మొత్తం హైదరాబాద్కు వచ్చే అంతర్జాతీయ యాత్రికులందరూ మన యాదగిరిగుట్టకు సందర్శనకు వస్తారు. అది మీ కళ్ళ ముందే జరగబోద్దని నేను మనవి చేస్తూ ఉన్నా. మామూలుగా జరగదు, మామూలు కార్యక్రమం కాదు అది. చాలా పెద్ద ఎత్తున ఈ ప్రాంతం అంతా మారిపోతుంది, ఆర్థిక ముఖ చిత్రం. మా వాళ్ళు కోరుతున్నారు, దీన్ని ఒక టూరిజం సర్క్యూట్ చేయాలి, డెఫినెట్గా దాన్ని చేస్తామని చెప్పి నేను మీకు హామీ ఇస్తా ఉన్నా. రెండవ విషయం, అన్నిటిని మించి మనం బతకాలి. మనం బతకడం కోసం ప్రధానమైనటువంటిది మనకు నీళ్లు కావాలి. నీళ్లు కావాలంటే ఇక్కడ మా లోకల్ ఎమ్మెల్యేలు, ఎంపీ సుఖేందర్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా నాయకులు నా ఎంబడబడి 3-4 కాలువలు ఉన్నాయి సార్, పెండింగ్ ఉన్నాయి, కావాలని చెప్పి ఆ బునాది గాని కాలువ కావచ్చు, ధర్మారెడ్డి కాలువ కావచ్చు, ఆ పిల్లాయిపల్లె కాలువ కావచ్చు, వాటన్నిటిని కూడా మంజూరు చేయించినారు. పనులు జరుగుతూ ఉన్నాయి. ఆ ఫలితాలు మీకు త్వరలో రాబోతున్నాయి, వస్తాయని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. వీటన్నిటిని మించి నాకు చాలా సంతోషమైన విషయం ఏంటంటే, వీటన్నిటిని మించి కాళేశ్వరం ప్రాజెక్టు మీరు టీవీలలో, పేపర్లలో ఏదైతే రోజు చూస్తున్నారో ఆ ప్రాజెక్టు నిర్మాణం దగ్గర పడ్డది. గోదావరి నది మీద బ్యారేజీలు అయిపోయినాయి. బహుశా నేను అనుకోవడం జూన్లో కాకపోతే జూలై నెలలో అక్కడ స్విచ్ ఒత్తి అది ఆన్ అవుతూ ఉంది. అయిపోయిన వెంటనే ఇక్కడ మన
భువనగిరి నియోజకవర్గానికి నక్రేకల్ నియోజకవర్గానికి నీళ్లు ఇవ్వడానికి మన యొక్క బస్వాపూర్ ప్రాజెక్టు 11 టీఎంసీలతోని బస్వాపూర్ ప్రాజెక్టు రిజర్వాయర్ నిర్మాణం అవుతా ఉంది. గంధమల రిజర్వాయర్ ఆలేరు ప్రాంతంలో నిర్మాణం అవుతా ఉంది. మొత్తం మీద బ్రాహ్మణ వెల్లెంల మన ఉదయ సముద్రం దగ్గర నుంచి నక్రేకల్కు లిఫ్ట్ ద్వారా వచ్చేటువంటి 1,00,000 ఎకరాలకు వచ్చేది మన నక్రేకల్ నియోజకవర్గంలో. ఆ పనులు కూడా దగ్గర అయిపోతూ ఉన్నాయి. అదేవిధంగా మన కాళేశ్వరం నుంచి కాలువల నీళ్లు కూడా కిందికి తుంగతుర్తి కానీ సూర్యాపేట కానీ ఆ ప్రాంతానికంతా కూడా నీళ్లు రాబోతూ ఉన్నాయి. అంటే ఆ తమ్ముళ్ళ ఆనందం చూస్తే అంటే నీళ్లు కావాలనే కోరిక ఎంత బలంగా ఉన్నదో మా కిషోరు మంత్రి జగదీశ్వర్ రెడ్డి నాతో కొట్లాడుతూ ఉన్నారు. మాకు కాలు వస్తుంది కానీ ఇక్కడ రిజర్వాయర్ కావాలి. ఝాన్సీ రుద్రమదేవి చెరువు రుద్రమ చెరువు మా రుద్రమ చెరువును మేము రైతులు నొప్పిస్తాం కాబట్టి పెద్దగా చేసి మాకు కావాలని చెప్పి కోరుతున్నారు. రాబోయే కొద్ది రోజులలో దాన్ని మంజూరు చేసి డెఫినెట్గా నేనే వచ్చి కొబ్బరికాయ కొట్టి బ్రహ్మాండం చేస్తానని మనవి చేస్తా ఉన్నా. ఒకరోజు హైదరాబాద్లో టీవీ చూస్తున్నాం. జగదీశ్వర్ రెడ్డి గారు కిషోర్ వీళ్ళంతా కోరితే కాలువలో నీళ్ళు వదిలినాం. పోతా ఉన్నాయి. మధ్యలో కొందరు దిగొడతా ఉన్నారు, కొందరు నింపుకుంటా ఉన్నారు. టీవీలో ఒక ఆయన పోయి ఆయన అడిగిండు రైతును, చాలా ఏం లేదు సార్, మొట్టమొదటిసారి జీవితంలో నీళ్లు చూస్తున్నామని చెప్పాను. ఈ కాలువల నీళ్లు చూడలే, ఇప్పుడే మొదటిసారి చూస్తున్నామని చెప్పాను. నేను మీకు సంతోషమైన వార్త చెప్తా ఉన్నా. ఒక్కసారి కాళేశ్వరం ప్రాజెక్టు స్విచ్ ఆన్ అయితే సంవత్సరానికి ఇంచుమించు 8 నుంచి 10 నెలలు ఆ కాలువ నిండు గర్భిణిలాగా నీళ్లతోనే ఉంటుందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అంత అద్భుతమైన సీన్ కొద్ది రోజులలోనే ఈ సంవత్సరంలోనే మీరు చూడబోతా ఉన్నారు. ఆ కాలువ రిపేర్లు కూడా 1,000 కోట్ల రూపాయలతో కంప్లీట్ చేస్తూ ఉన్నాం. ఇటు గంధమల రిజర్వాయర్ కావచ్చు, బస్వాపూర్ రిజర్వాయర్ కావచ్చు, అటు ఉదయ సముద్రం కావచ్చు, నక్రేకల్కి వచ్చే నీళ్ళు వచ్చేది, అట్లనే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా లోయర్ మానే డ్యామ్ ద్వారా వచ్చే కాకతీయ కాలువ ద్వారా వచ్చే తుంగతుర్తి సూర్యాపేట కోదాడ వరకు నీళ్లు కావచ్చు. డెఫినెట్గా 10 లక్షల ఎకరాలకు నీళ్లు ఈ సంవత్సరం చివరి నాటికి 1920లో ఆ 10 లక్షల ఎకరాలలో పచ్చటి పంట పొలాలు చూపించే బాధ్యత నాది, కేసీఆర్ది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మా ఇబ్రాహీంపట్నం కిషన్ రెడ్డి గారు కోపంగా చూస్తున్నాడు నాది. నువ్వు ఇక్కడ సంగతి అంతా చెప్తున్నావు, మరి అక్కడ సంగతి ఏంది? మరి అక్కడ ఇబ్రాహీంపట్నంలో కూడా ఉండదని చెప్పినాడు. ఆయనే వచ్చి కొట్లాడి నీళ్లు వచ్చే మార్గం లేదు. తెలంగాణలో అన్నిటికంటే హైయెస్ట్ ఎత్తు మీద ఉంటుంది ఆ కందుకూరు నియోజకవర్గం మహేశ్వరం కానీ కందుకూరు ప్రాంతం, మన ఇబ్రాహీంపట్నం మండలం కానీ. దానికి ఉన్న ఒకటే ఒక మార్గం, ఆ డిండి కాలువ నుంచి లిఫ్ట్ పెట్టాలి. ప్రాజెక్టు పెట్టినాం, పనులు స్టార్ట్ అయినాయి. ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో కూడా 80,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే బాధ్యత నాది, ఖచ్చితంగా ఇప్పిస్తా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. కిషన్ రెడ్డి గారు కూడా చాలా క్రియాశీలమైన నాయకుడు, ఆయన ఊకోడు. ఖచ్చితంగా దాన్ని కూడా మీకు సాధించి పెడతాం. కొద్ది రోజులలో మీరు ఆ ఫలితాలు చూడబడతారని చెప్పి నేను మనవి. దాని పేరు రాచకొండ లిఫ్ట్ అని పేరు కూడా పెట్టినాం. ఆ విధంగా చేస్తాం. మూసీకి గేట్లుండే మూసీ ప్రాజెక్టుకు ఎన్నడూ కూడా ప్రతిపాదిత ఆయకట్టు పారలే. దాని ఎంబడబడి మంత్రి గారు ఇతరులంతా ఎంబడబడి దానికి గేట్లు మార్చి కాలువ మంచిగా చేస్తే పూర్తి స్థాయిలో ఇలా దాదాపు 20,000 ఎకరాలు పారేటువంటి పరిస్థితి మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం. ఇగో ఇటువంటి పనులు, ఇటువంటి కార్యక్రమాలు చేసినాం. మిషన్ భగీరథ ఇంతకుముందు నేను స్టేజ్ మీదకి వస్తూ ఉంటే ఎంపీ గారు మాట్లాడుతూ ఉంటే విన్నా. దేశంలో ఎక్కడ లేదు, ఎవరు సంకల్పం చేయలే, కనీసం ఆలోచన కూడా చేయలే. ప్రతి ఇంటికి వాళ్ళ ఇంటి ముందరికే నీళ్ళు వచ్చే విధంగా మిషన్ భగీరథ కార్యక్రమాన్ని చేపట్టినాం. దాదాపు 95-96% పూర్తయింది. ఇంకొక 3-4% ఉంది. గ్రామాలలో కొన్ని పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ ఏప్రిల్ నెలాఖరికే ఇంచుమించుగా స్కీమ్ కంప్లీట్ అయితే మొత్తం ఇండియాలో ఎక్కడ కూడా లేనటువంటి స్కీమ్ మీకు రాబోతా ఉంది. మిషన్ భగీరథ భువనగిరి, ఆలేరు, జనగామ ప్రాంతాలలో ఆల్రెడీ వచ్చింది. దాన్ని మీరు చూస్తూ ఉన్నారు, మీ కళ్ళ ముందే ఉందని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఇదే విధంగా
అనేకమైనటువంటి కార్యక్రమాలు జరిగినాయి. శేఖర్ రెడ్డి గారు వారితో పాటు నర్సేగౌడ్ ఎంపీ గారు ఒక 100 చెక్కలు కొట్టి ఆ కేంద్ర ఆరోగ్య మంత్రి ధమాక్ ఖరాబ్ చేసి నువ్వు ఇస్తావా సస్తావా కావాలని చెప్పి లోక్సభలో కూడా మాట్లాడి కొట్లాడి ఎయిమ్స్ తెచ్చినారు మనకు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్ట్. శేఖర్ రెడ్డి గారు ఎప్పుడు అలగడు, ఎప్పుడు ఎక్కువ నాతో పంచాయతీ పెట్టాడు, చాలా సౌమ్యంగా మంచిగా ఉంటాడు. అటువంటి ఒక రోజు వచ్చి అన్నా నాకు అదంతా తెలియదు, ఏం చేస్తావో చేయి, నాకు ఎయిమ్స్ కావాల్సిందే, ఖచ్చితంగా బీబీనగర్ స్టార్ట్ కావాలని చెప్పి చాలా పకడ్బందీగా పోరాటం చేసి ఆ ఎయిమ్స్ తెచ్చేదానికి ఆయన కూడా బాగా దోహదపడ్డాడు. ఈరోజు ఎయిమ్స్ వచ్చేసింది, అద్భుతం జరగబోతా ఉంది. దాని స్టార్ట్ అయ్యే మెడికల్ కాలేజీలో ఈ జూన్ నుంచే అడ్మిషన్లు కూడా జరగబోతా ఉన్నాయి. ఈ పనులన్నీ కూడా మీ కళ్ళ ముందరనే ఉన్నాయి, అవన్నీ జరుగుతాయని నేను మనవి చేస్తా ఉన్నా. దండు మల్కాపూర్ ఇండస్ట్రియల్ ఏరియా కూడా ఈ ఎన్నికల తర్వాత శంకుస్థాపన చేస్తాం. చాలామందికి, వేలాది మందికి, సుమారు 10,000 మందికి ఇండస్ట్రీస్లో ఎంప్లాయ్మెంట్ కూడా దొరుకుతుందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఈ విధంగా ఫ్లోరైడ్ బాధలు పోతాయి, సాగుకు మంచినీళ్ళు వస్తాయి, కరెంట్ 24 గంటలు వస్తూనే ఉన్నది. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి, మీ కళ్ళ ముందర ఉన్నాయి. వీటన్నిటిని కూడా మా ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి గారు ఆయన జనగామ అభివృద్ధి కోసం పాటుపడతా ఉన్నారు. ఆయన నువ్వు అక్కడక్కడ చాలా చెప్తున్నావు కేసీఆర్, మరి నా సంగతి ఏంది, జనగామలో మెడికల్ కాలేజ్ పెట్టవా అని చెప్పి ఓ భర్త పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. గ్యారంటీగా జనగామ జిల్లా కేంద్రం అయింది కాబట్టి అక్కడికి రావాల్సిందే, తప్పకుండా వస్తాయి. జరగాల్సిన అభివృద్ధి అంతా కూడా జరుగుద్దని కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. ఈ విధంగా కొన్ని మంచి కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాం. నేను ఒక్క మాట మీకు మనవి చేస్తాను. మీ అందరినీ కోరుతున్న ఏంటంటే, తెలంగాణ నేను మొదలుపెట్టిన నాడు గులాబీ జెండా ఎగరేసిన నాడు నవ్విండ్రు, జోకులు వేసిండ్రు, ఎవరికి నమ్మకం లేకుండే. ఇది అవుతుందా పోతుందా, వీడు బక్కపేద ఉన్నాడు, వీడిని ఎవడో బొండిగిరి చేతులను మాట్లాడింది. కానీ మీ అందరి దీవెన, గట్టి పోరాటం చేస్తే ఇవాళ తెలంగాణ ఒక రియాలిటీ అయింది, మనం గెలిచినాం. ఇవాళ 5 ఏళ్ల కింద ఒక విషయం ఆలోచించేయాలి. 5 ఏళ్ల కింద ఇదే తెలంగాణ ఎట్లా ఉండే, ఈ తెలంగాణలో కరెంటు బాధలు ఎట్లుండే, ఇవాళ ఎట్లుంది. రాష్ట్రం అయిన తర్వాత కష్టం చేస్తే ఒళ్ళు వంచితే ఇదే జగదీశ్వర్ రెడ్డి గారు విద్యుత్ శాఖ మంత్రిగా, కరెంటు మంత్రిగా ఉండి కష్టం చేస్తే చాలా గర్వంగా నేను మనవి చేస్తా ఉన్నా. మీ బిడ్డగా నేను చెప్పేది కాదు, కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. భారతదేశంలో తలసరి విద్యుత్తు వినియోగంలో పర్ క్యాపిటా పవర్ యూటిలైజేషన్లో ఇలా నంబర్ 1 ఎవరు అంటే ఇండియాలో మన తెలంగాణ రాష్ట్రం అని మనవి చేస్తా ఉన్నా. 5 ఏళ్ల కింద ఆగమాగం బతుకు, తెలంగాణ కరెంటు పెట్టబోవాలి, పాము గడుతుందో తేలు గడుతుందో షాకులు కొట్టి సత్తమో బతుకుతామో తెలియనటువంటి పరిస్థితి. ఆ స్థితి నుంచి ఇవాళ 4.5 ఏళ్లలో 5 ఏళ్లలో దేశంలోనే నంబర్ 1 పొజిషన్ మనం పోయినాం. కష్టం చేసినాం కాబట్టి, కష్టపడ్డాం కాబట్టి, పని చేసినాం కాబట్టి ఆ స్థితికి మనం చేరుకున్నాం. అదే పద్ధతులలో అనేక కార్యక్రమాలు చేసుకున్నాం. సంక్షేమంలో ఎక్కడ ఉంటిమి, ఇవాళ ఎక్కడ ఉన్నాం. ఇంతకుముందే మీ ఎంపీ గారు చెప్పినారు, మనం రాబోయే మే నెల నుంచి ఖచ్చితంగా పెన్షన్లు 1000 నుంచి 2000కి చేసుకున్నాం. మే నెల నుంచి అందించడం జరుగుతుంది. వికలాంగుల పెన్షన్ 3000కి పెంచుకున్నాం, దాన్ని కూడా మే నెల నుంచి వాళ్ళకి అందించడం జరుగుతుంది. రైతు బంధు దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కర్లేదు. రైతు బంధు స్కీమ్ కింద ఎకరానికి పంటకు 4000 ఇచ్చేదానికి పెంచుకున్నాం. 5000 రూపాయల చొప్పున కూడా రైతులకు ఈ వచ్చే వానాకాలం పంటలకే అందించడం జరుగుతుంది. మునుపు రైతు చచ్చిపోతే అడిగే దిక్కు లేకుండే, కుటుంబం బజార్లో పడుతుండే. 2 గుంటల భూమి ఉన్న రైతు చచ్చిపోతే కూడా, కేవలం 5 గుంటల భూమి ఉన్న రైతు చచ్చిపోతే కూడా దరఖాస్తు లేదు, లంచం లేదు, పైరవి లేదు, ఎక్కడికి తిరిగే అవసరం లేదు. 10 రోజుల లోపల 5 లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబంలో వాళ్ళ అకౌంట్లో జమ అవుతా ఉన్నాయి రైతు బీమా. ఇది ప్రపంచమంతా కొనియాడుతూ ఉన్నది, దేశమంతా కూడా కొనియాడుతూ ఉన్నది. ఇట్లాంటి స్కీమ్ మేము పెట్టుకుంటాం మా రాష్ట్రంలో అని చెప్పి అనేక ఇతర రాష్ట్రాల వాళ్ళు అడుగుతూ ఉన్నారు. ఇది కూడా మనకు చాలా తృప్తి ఇచ్చేటువంటి, రైతులకు మేలు చేసేటువంటి స్కీమ్. ఒక్క మాట ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా, రైతు సోదరుల బాధలు నాకు తెలుసు. మీ కొన్ని సాదా బైనామాలు పట్టాలు కావాల్సి ఉన్నాయి, రికార్డులు ఇంకా కొన్ని మారాల్సి ఉన్నాయి. మీకు నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, పోయిన టర్మ్ అంతా కూడా ప్లానింగ్ కోసం నా టైం ఎక్కువ హైదరాబాద్లోనే పోయింది. కొత్త రాష్ట్రం కాబట్టి అర్థం చేసుకోవాలి, మంచి అయినా చెడ్డనే పట్టించుకోవాలి కాబట్టి దాని మీద ఎక్కువ టైం పోయింది. ఈసారి ప్రతి జిల్లా నేను తిరుగుతాను. మీ యొక్క
భూముల విషయాలు ఎవరెవరైతే ఉన్నాయో దయచేసి ఎవ్వరికి ఒక్క ఏకాన రూపాయి కాదు ఒక పావుల బిల్ల కూడా ఎవరికి లంచం ఇవ్వకండి. ఒక 2 నెలలు ఒప్పుగా పట్టుకోండి. ఓన్లీ 2 months. దేశమే భారతదేశమే ఆశ్చర్యపోయేటువంటి కొత్త రెవెన్యూ చట్టాన్ని తెస్తా ఉన్నాం. ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ రైతులు తిరిగేటువంటి అవసరం లేకుండానే వాళ్ళు కూర్చున్న కాడనే పని జరిగేటువంటి పద్ధతి తెస్తా ఉన్నాం. ఇప్పటికే పహానీలో 36 కాలమ్స్ ఉండే అవన్నీ కూడా తీసేసినాం. కేవలం 3 కాలమ్సే పెట్టినాం. నాతో చాలామంది వాదించినారు పెట్టాలి అట్లా ఇట్లా. నేను పెట్టా అని నేను కూడా కాపోనే నాకు కూడా అవసరం ఉంది పెట్టా అని చెప్పిన. నేను యాందాకైనా మంచిదే పెట్టా అని చెప్పిన. ఏం రాస్తారండి? పట్టదారు పేరు, అనుభవదారు పేరు అంటే తప్పని మనం కౌలుకి ఇస్తే వాని పేరు. ఇక కైలాటకం పెట్టాలి, పంచాయతీ పెట్టాలి. నేను అడిగిన రైతు భూమి కిరాయికి ఇస్తేనేమో అనుభవదారు పేరు రాస్తారు. మరి అదే బంజారా హిల్స్లో, జూబ్లీ హిల్స్లో, హైదరాబాద్లో పెద్ద పెద్ద బంగ్లాలు కిరాయికి ఇస్తారు కదా, మరి అక్కడ కిరాయికి ఉన్న పేరు రాస్తారా? ఎందుకో రాయరు. ఏం రైతులు అక్కువ దొరికిందా? ఆగం చేస్తారా రైతులను? ఎట్టి పరిస్థితులలో కేసీఆర్ ఉన్నంత వరకు, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంత వరకు రైతు పట్టాదారు పేరే ఉంటుంది తప్ప అనుభవదారు పేరు రాయము అని చెప్పినాం. అసెంబ్లీలో కూడా నేను చెప్పినా, మీరు విన్నారు ఆ మాట. ఆ విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి